పిట్టంపల్లి గ్రామ శివారులో పీసీబీ అధికారులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. నిర్మానుష్య ప్రదేశంలో పడేసిన కెమికల్ పౌడర్ ను గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తుండగా గ్రామస్తులు రైతులు అడ్డుకున్నారు. 3 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ కెమికల్ పౌడర్ బస్తాలను స్థానికంగా ఉన్న బహిరంగ ప్రదేశంలో పడేశారని, ఆ పౌడర్ తిని కొన్ని గొర్రెలు మృత్యువాత పడగా మరికొన్ని అస్వస్థతకు గురయ్యాయని వారు తెలిపారు. కెమికల్ పౌడర్ బస్తాలు బహిరంగ ప్రదేశంలో వేసిన కంపెనీపై చర్యలు తీసుకోకుండా మరణించిన గొర్రెలకు నష్టపరిహారం చెల్లించకుండా గుట్టు చప్పుడు కాకుండా ఆ బస్తాలను తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు పొల్యూషన్ అధికారులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. వెలిమినేడు పిట్టంపల్లిలో ఉన్న ఫార్మా కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే ఇది ఇక్కడ డంప్ జరిగింది సార్. పేపర్లో వచ్చింది కదా, పేపర్ని చూసిన బట్టి మేము వచ్చినాం. శాంపిల్ ఇచ్చినాం, 6వ తారీఖు వచ్చినాం. శాంపిల్ కలెక్ట్ చేసినాం. నిన్న కూడా ఎస్ఐ గారు కూడా మాట్లాడారు, మా ఏఈ గారికి ఫోన్ చేసి ఇట్లా జరిగింది, ఇది చేసిందని. నిన్న మధ్యాహ్నం ఎంఆర్ఓ గారు ఫోన్ చేశారు. జరిగిన తర్వాత మేము ఆల్రెడీ 6వ తారీఖు చూసిన తర్వాత మాకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ తోటి రిపోర్ట్ కూడా పంపించినాం. ఇమ్మీడియట్గా సిఈ సార్ ఈరోజు లిఫ్ట్ చేయమని మేము 4 గంటలకు వచ్చినాం. వచ్చి లిఫ్ట్ చేసుకొని పోతుంటే లేదు మీరు తీసుకోవడానికి లేదంటే అయితే ఎస్ఐ గారు కూడా చెప్పి వీళ్ళకి కూడా ఏం చెప్పినంటే, మా రిపోర్ట్ ఉంది కదా, రిపోర్ట్లో సస్పెక్టివ్ ఇండస్ట్రీ నేమ్ ఉంది, మీరు మండే రోజు ఆఫీస్కి రండి, రిపోర్ట్ తీసుకోండి, రిపోర్ట్ తీసుకొని మీరు పోతే మీకు కంపల్సరీ జరుగుతుంది, న్యాయం జరుగుతుంది, ఇండస్ట్రీ పేరు ఉంటుంది కదా అని చెప్పిన క్లియర్గా. చెప్తే అట్లా కాదు, నాకు ఇప్పుడే న్యాయం నేను డాక్టర్ పురుషోత్తం రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నల్గొండ. అదే ఇది ఇక్కడ డంప్ జరిగింది సార్. పేపర్లో వచ్చింది కదా, పేపర్ని చూసిన బట్టి మేము వచ్చినాం. శాంపిల్ ఇచ్చినాం, 6వ తారీఖు వచ్చినాం. శాంపిల్ కలెక్ట్ చేసినాం. నిన్న కూడా ఎస్ఐ గారు